హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50లో ఒక్కసారి మనం లాస్ట్ వీక్ క్యాండిల్స్ని కంబైన్ చేస్తూ ఒకసారి మనం లాస్ట్ వీక్ క్యాండిల్స్ని ఈ వీక్ క్యాండిల్స్ని సపరేట్ చేస్తూ చూద్దాం. సో లాస్ట్ వీక్ ఎప్పుడైతే 24,000 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయిందో 24,000 నుంచి 24,500. సో ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేసాము ఆల్రెడీ వీక్లీ వైస్ అనాలిసిస్ వీడియోలో. 24,000 అబోవ్ ఉంటున్నట్లయితే ఫస్ట్ కన్సోలిడేషన్ అవ్వదలుచుకుంటే దిస్ 200 పాయింట్స్ రేంజ్, బట్ ఈ రేంజ్ కూడా క్రాస్ అవుతే 24,500 వరకు ఎక్స్పెక్ట్ చేశాం. కానీ 24,350 వరకే మార్కెట్ వెళ్ళింది. సో ఈ 150 పాయింట్స్ గ్యాప్ మాత్రం ఇంకా పెండింగే ఉంది. అలా చూసుకుంటున్నప్పుడు లాస్ట్ డే మార్కెట్ క్లోజింగ్ 24,039 దగ్గర వచ్చేసింది. అంటే విచ్ ఇస్ నియర్ టు 24,000 రౌండ్ ఆఫ్ ఫిగర్. ఈ రేంజ్ బట్టి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే సిమిలర్ రేంజ్ ఎలా అయితే లాస్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ చేసామో అదే రేంజ్ని ఇనిషియల్గా తీసుకుంటాం. ఈ 200 పాయింట్స్ రేంజ్లో కన్సోలిడేషన్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం, లేదంటే ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ అవుతే 24,200ని సపోర్ట్ లాగైనా ట్రీట్ చేసుకుంటాం. అలా చూసుకుంటున్నప్పుడు మార్కెట్ ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే రీచ్ అయినలో 24,050 దగ్గరలో ఉంది. 24,050 అండ్ 24,070 ఈ రెండింటి ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి 24,060 అని తీసుకుందాం. మార్కెట్ ఓపెనింగ్ అండ్ రీచ్ అయినలో ఈ లెవెల్ నుంచి ఇంట్రాడే హై వచ్చేసి 24,355 వరకు వెళ్ళింది. 24,355 లాస్ట్ వీక్లో మొత్తానికి ఈ 24,350 ఒక 2-3 క్యాండిల్స్కి కామన్గా ఉంది ఇంట్రాడే హై. సో ఆ హైని సింగిల్ ఇంట్రాడేలోనే రీచ్ చేసింది కాబట్టి మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ రెసిస్టెన్స్ వాల్యూ వీక్ అయిపోతుంది అని. ఇప్పుడు 24,200 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి 24,200ని మనం సపోర్ట్ లాగా చూస్తాం. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 24,500 ఈ 300 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఈరోజు ఇంట్రాడే లెవెల్లోనే 24,060 నుంచి 24,355 ఒక్క సింగిల్ ఇంట్రాడేలో 300 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది కాబట్టి ఇంకా ఫర్దర్గా 2 డేస్ ఉన్నాయి మంత్లీ ఎక్స్పైరీకి నిఫ్టీ 50లో. ఫైనల్గా ఈరోజు యాక్చువల్ క్లోజింగ్ 24,328 దగ్గర వచ్చింది, విచ్ ఇస్ నియర్ టు 24,330. సో అందుకని 24,200 నుంచి 24,500 ఈ 300 పాయింట్స్ రేంజే మనం మంత్లీ ఎక్స్పైరీకి ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్. సో ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ 24,050 అబోవ్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ 1 అవర్లో ర్యాలీ స్ట్రైట్ ఫార్వర్డ్గా 24,200ని క్రాస్ చేసింది. ఎప్పుడైతే 24,200 అబోవ్ ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందో 24,200 మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ, సో ఇక్కడ మనం చూసుకుంటే స్మాల్ రేంజ్ ఆఫ్ కన్సోలిడేషన్ కూడా చూడొచ్చు. 24,200 నుంచి 24,250 ఈ రేంజ్లో 1 2 3 4 5 6 1.5 అవర్ అండ్ ఈ 2 క్యాండిల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 2 అవర్స్ స్పెండ్ చేశాక మాత్రమే ఇక్కడ నుంచి ఫర్దర్గా 100 పాయింట్స్ మొమెంటం ఇచ్చింది. సో ఇక్కడ మల్టిపుల్ క్యాండిల్స్ అన్నీ కూడా 24,350 రెసిస్ట్ చేస్తూనే వచ్చాయి. అండ్ ఫైనల్ క్లోజింగ్ కూడా ఈ 24,350కి దగ్గరలో 24,330 దగ్గర అవ్వడం వల్ల మనం ఇప్పుడు 24,200 ఇది స్ట్రాంగర్ సపోర్ట్ అనుకున్నాం. బట్ 24,300 నుంచి 350 కూడా ఒక సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. బికాస్ మ్యాక్సిమం టైం ఇదే రేంజ్లో స్పెండ్ చేసింది. 1250 నుంచి 330 ఈ 2 క్యాండిల్స్ ఎక్స్క్లూడ్ చేసుకుంటే 24,350 అప్పర్ సెట్, 24,300 లోయర్ సెట్. సో ఈ 50 పాయింట్స్ రేంజ్నే మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ కన్సోలిడేట్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ హాల్ట్ అయింది కాబట్టి ఈ హాల్ట్ జోన్ క్రాస్ చేస్తే మనం 24,500 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. అది మంత్లీ ఎక్స్పైరీకి మనం ఎంచుకునే రేంజ్. సో దట్స్ అవర్ వ్యూ విత్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక్కసారి పార్టిషన్ చేద్దాం 21 నుంచి 25. సో ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ 55,000 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక 55,000 నుంచి 56,000 ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఫ్రైడే రోజు 55,000 నుంచి ఇంట్రాడేలో 54,176 వరకు వెళ్ళింది. అండ్ ఫైనల్ క్లోజింగ్ కూడా 54,660. ఒకవేళ వీడియో చేసుంటే ఇక్కడ 54,660 క్లోజింగ్ కాబట్టి దగ్గరలో ఉన్న రౌండ్ ఆఫ్ ఫిగర్ చూసుకునే వాళ్ళం. ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్కి ఎబోవ్ ఉంటున్నట్లయితే
సో సేమ్ రేంజ్ లాస్ట్ వీక్లో ఏదైతే రేంజ్ క్రియేట్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ, ఆ రేంజ్లో మార్కెట్ ఉంటుందని డిక్లేర్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ అండ్ ఇంట్రాడేలో రెండు కూడా 54,600 దగ్గరలో వచ్చేసాయి. అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఓపెన్ అయినట్టు, జస్ట్ ఒక 60 పాయింట్సే కాబట్టి దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. 54,600 ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే లో. ఇక్కడ నుంచి ఇంట్రాడే హై వచ్చేసి 55,577, 55,600 అని తీసుకుందాం రౌండ్ ఆఫ్ ఫిగర్. ఓపెనింగ్ అండ్ హై టోటల్ రేంజ్ 1000 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తే ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 55,430. ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తుందంటే మార్కెట్ 55,000 ఎబోనే స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ 1000 పాయింట్స్ రేంజ్ వరకు మార్కెట్ని గమనిస్తే బెటర్ అనిపిస్తుంది. ఎల్లుండే కాబట్టి ఎక్స్పైరీ, థర్స్డే రోజు మనకి హాలిడే ఉంది బికాస్ May 1st మేడే లేబర్ హాలిడే కాబట్టి. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ క్యాండిల్లో ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకున్నాం కదా 54,600. ఇక్కడే చాలా పుషప్ 55,000 వరకు మార్కెట్ వెళ్ళింది. వన్స్ 55,000 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయ్యాక 15 మినిట్స్ క్యాండిల్లో నెక్స్ట్ మూమెంటం చాలా స్లో అండ్ స్టడీ అయిపోయింది. మార్కెట్ ఒక 250 పాయింట్స్ని కవర్ చేస్తూ మళ్ళీ ఇంకొక 250 పాయింట్స్ని ఎయిమ్ చేస్తూ వెళ్ళింది. ఫైనల్ క్లోజింగ్ కూడా ఈ 55,500 రౌండ్ ఆఫ్ మార్క్ దగ్గర 55,430 దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి సో ఈ క్యాండిల్స్ బట్టి ఫస్ట్ హాఫ్లో ఈ వాల్యూ రెసిస్టెన్స్ కదా, ఇక్కడేమో సపోర్ట్. ఎగ్జాక్ట్లీ చూద్దాం ఈ ఫిగర్ ఎక్కడ అనేది. 55,300 ఉంది. ఈ 55,300 మార్క్ అబోవ్ ఉంటున్నట్లయితే మనం రేపటి మార్కెట్ని 56,000 మార్క్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. 55,300 బిలో ఉంటున్నట్లయితే ఇమీడియట్గా ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ని మళ్ళీ టెస్ట్ చేసి రిబౌన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ 2, దిస్ ఇస్ సపోర్ట్ 1. ఇలా మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎల్లుండి ఎక్స్పైరీకి. ఫస్ట్ రేపటి జోన్ ఇది 55,300 నుంచి 56,000. సో రేపు కన్సోలిడేట్ అవుతుంది అనిపిస్తుంది బికాస్ బిగ్గర్ రేంజెసే చూసాయి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సింగిల్ ఇంట్రాడేలో నిఫ్టీలో అయితే 300 పాయింట్స్ అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ రేంజ్. సో లెట్స్ సీ మన ఎక్స్పెక్ట్ చేసే రేంజెస్ రెస్పెక్ట్ చేస్తాయో లేదో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.